PUBG, plug me in. Hello. Welcome back to my channel Bhavani Kundabatini. Today I'm taking you to two amazing places in Mysuru. First, we'll start with Payana Vintage Car Museum. If you love vintage cars, so stay with me till the end. Okay, then let's get started. ఈ ప్లేస్ అయితే కార్ లవర్స్కి ప్యారడైజ్ లాగా అనమాట. ఫీచరింగ్ మోర్ దెన్ 70 క్లాసిక్ అండ్ వింటేజ్ కార్స్. డూ యూ గైస్ ఈవెన్ బిలీవ్ దట్? ఎస్, యూ షుడ్ బిలీవ్ ఇట్ బికాస్ ఈ వీడియో అయిపోయేలోపు మీకు అవన్నీ చూపిస్తాను. అండ్ ఐ బెట్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఇట్. రాయల్ కార్స్ ఆఫ్ మహారాజాస్ నుండి రెట్రో బ్యూటీస్ ఆఫ్ 1990s వరకు ఉన్నాయన్నమాట. అండ్ ఎస్పెషల్లీ దిస్ ప్లేస్ ఈస్ టైమ్ మెషిన్ ఆఫ్ వీల్స్. ఫస్ట్ నుంచి మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ వీల్స్ వచ్చాయి, అదే బండి చక్రాల నుంచి సైకిల్ వీల్స్ వచ్చాయి. దాని తర్వాత సైకిల్కి వీల్స్ అనేది పెట్టారు. తర్వాత టైర్స్ వచ్చాయి, కార్స్ వచ్చాయి, వింటేజ్ కార్స్, అలా చాలా వచ్చాయి కదా. ప్రతి ఒక్కటి గ్యాదర్ చేసి ఇక్కడ పెట్టి మనకి చూపిస్తున్నారంటేనే అది ఎంత గ్రేట్ విషయం కదా. ప్రతి ఒక్కరి వీడియో చూస్తున్నారు కదా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మరెన్నో వీడియోస్ ఇలాంటివి మీ ముందుకు తెస్తాను. ఈచ్ కార్ హియర్ టెల్స్ ఎ స్టోరీ అండ్ ట్రస్ట్ మీ, if you love automobiles, you will be amazed by looking at these cars. And it's just not about cars. ఇక్కడ బుల్లక్ కార్డ్స్ ఉన్నాయి, బైక్స్, స్కూటర్స్, చాలా రకాలు ఉన్నాయన్నమాట. మీరు వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ గెస్ వాట్, ఈ మ్యూజియం బిల్డింగ్ ఉంది కదా, అదే వచ్చేసి టైర్ లాగా ఉంటుంది అనమాట. ఆ డిఫరెంట్ డిజైన్ అనేది భలే కనిపెట్టారు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క విజిటర్కి ఈ ప్లేస్ నచ్చాల్సిందే అనమాట. అండ్ ఇఫ్ ఎవరైనా బెంగళూరు, మైసూర్లో ఉండి ఈ ప్లేస్ చూడకపోతే డెఫినెట్గా వెళ్ళి చూడండి. అండ్ ఇది హైవే పైనే ఉంటుంది అనమాట. ఈ ప్లేస్ ఫౌండర్ వచ్చేసి శ్రీ వీరేంద్ర హెగ్గిదే అనమాట. నాకైతే ఈ ప్లేస్ చాలా డిఫరెంట్గా అనిపించింది. ఐఎమ్ నాట్ దాట్ ఇంటూ కార్స్, బైక్స్, ఇవన్నీ నాకు అంతగా నచ్చవన్నమాట. బట్ స్టిల్ నచ్చని వాళ్ళకి కూడా నచ్చుతుంది అంటే వాళ్ళు పెట్టింది గ్రేట్ ఎఫర్ట్సే కదా. ఈ పర్పుల్ కార్ చూసినప్పుడు నా మైండ్ బ్లో అయిపోయింది. నేను గిట్ట కారు కొంటే ఇలాంటి కారే కొందామని ఫిక్స్ అయినా, నాకు దొరకదు. బట్ స్టిల్ నాకు నచ్చింది. అసలు ఈ ప్లేస్ని ఇలా డిజైన్ చేసిన వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ మన ఇండియాకి ఒక జెమ్ లాగా ఇది. నేను ఆల్మోస్ట్ మీకు ఈ హిస్టరీ గురించి మొత్తం చెప్పేశాను అనుకుంటా, ఇంకా బోర్ చేయను. మీరు ఫాస్ట్గా ఈ వీడియోని చూసేయండి.
వెళ్ళాం అంతే, ఒక్క వీడియోలు అలా తీసుకున్నాం అనమాట 1 minute. అండ్ హౌ క్యూట్ షీ ఈజ్, లుక్ ఎట్ హర్. అండ్ లోపల చూసారా ఇలా ఉంటుంది అనమాట. అక్కడ పైన స్లైడ్ లాగా అనిపిస్తుంది కదా, సో దాని మీద పడుకొని మనం స్లైడ్ చేయాలి. సో మా మామయ్య, మా డాడీ అండ్ మా ఆయన ఫుల్ ఎంజాయ్ చేశారు. మా మమ్మీ అండ్ మా అత్తయ్య పాపాని పట్టుకొని బయట ఉన్నారనమాట. అసలు నేనైతే ఎక్కువసేపు ఉండలేకపోయాను. నాకు అనిపించింది అక్కడ అంటే యూఎస్లో స్నో పడినప్పుడు జనాలు ఎట్లుంటారో ఏమో, ఆ కోట్లు వేసుకొని అయినా అంత కోట్లు వేసుకున్నా కూడా చలి పెడుతుండే. అండ్ ముక్కుకి మూతికి కూడా చల్లగా అయిపోయింది, మాట్లాడలేకపోయానమాట. అండ్ ఇక్కడ వీళ్ళు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇవన్నీ చూస్తుంటే.